ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను ఖమ్మం జిల్లాలో ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాల నేతలు కూడా ఖండిస్తున్నారు. జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. జర్నలిస్టులు కానీ ఎవరినైనా సరే అరెస్ట్ చేసేటప్పుడు నోటీస్ సర్వ్ చేయాలి. వాళ్ళ యొక్క తప్పులు ఏంటనేది ఆ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత అరెస్ట్ చేయాలి. ఈ దుశ్చర్య సంక్రాంతి పండుగ భోగి రోజున జరగటం అనేది మరింత దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఫీల్ అవుతూ మెరిట్స్ డిమెరిట్స్లోకి నేను వెళ్ళటం లేదు. అది పోలీసులు విచారించుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ తోటి జర్నలిస్ట్ని ఒక టీవీ ఆర్గనైజేషన్ మీద పోలీసులు ఈ రకంగా వ్యవహరించటం అది పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. సరే, నేను గతంలో మీడియా అకాడమీ చైర్మన్గా ఉండడం వల్ల కానివ్వండి, లేదా సీనియర్ పాత్రికేయుడిగా ఉండడం వల్ల కానీ, ఇక్కడ నేను సుదీర్ఘకాలం చీఫ్ ఎడిటర్గా కూడా పనిచేశాను. కాబట్టి సంఘీభావం తెలపటం నా బాధ్యత అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. నాకు అర్థమైంది ఏంటంటే, పోలీసులు అతిగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. కేసు గురించి నోటీసులు ఇచ్చి విచారణ చేయటం ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత నిజంగా ఎవరైనా బాధ్యులు అనుకుంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే చేయవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఏపీలో ఉన్న రెడ్ బుక్ దిక్కుమాలిన గోల ఇక్కడ కూడా వస్తుందా అన్న అనుమానం కలుగుతూ ఉంది. జర్నలిస్టుల మీద ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేయటాలు, అట్లా ఆ పరిస్థితి ఇక్కడ తెచ్చుకోకూడదని రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జర్నలిస్టుల్ని భయభ్రాంతులు చేసి, కుటుంబాలను భయభ్రాంతులు చేసి, వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు, రోజువారీ ఉద్యోగాలు చేసుకునే వాళ్లే కదా, వాళ్ళని ఎందుకు ఇంత టెర్రరైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది నాకున్న ప్రశ్న. అలాగే సోదాలు పేరుతోటి మొత్తం స్టాఫ్ని ఇచ్చేయటం, ఇదంతా కూడా కొంచెం నాకు ఇబ్బంది అనిపించి సంఘీభావం తెలపటం నాకు ధర్మం అనిపించి వచ్చాను. కేసులోని మెరిట్స్ డిమెరిట్స్లోకి నేను వెళ్ళటం లేదు. అది పోలీసులు విచారించుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ తోటి జర్నలిస్ట్ని ఒక టీవీ ఆర్గనైజేషన్ మీద పోలీసులు ఈ రకంగా వ్యవహరించటం అది పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. సరే, నేను గతంలో మీడియా అకాడమీ చైర్మన్గా ఉండడం వల్ల కానివ్వండి, లేదా సీనియర్ పాత్రికేయుడిగా ఉండడం వల్ల కానీ, ఇక్కడ నేను సుదీర్ఘకాలం చీఫ్ ఎడిటర్గా కూడా పనిచేశాను. కాబట్టి సంఘీభావం తెలపటం నా బాధ్యత అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. నాకు అర్థమైంది ఏంటంటే, పోలీసులు అతిగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. కేసు గురించి నోటీసులు ఇచ్చి విచారణ చేయటం ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత నిజంగా ఎవరైనా బాధ్యులు అనుకుంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే చేయవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఏపీలో ఉన్న రెడ్ బుక్ దిక్కుమాలిన గోల ఇక్కడ కూడా వస్తుందా అన్న అనుమానం కలుగుతూ ఉంది. జర్నలిస్టుల మీద ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేయటాలు, అట్లా ఆ పరిస్థితి ఇక్కడ తెచ్చుకోకూడదని రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జర్నలిస్టుల్ని భయభ్రాంతులు చేసి, కుటుంబాలను భయభ్రాంతులు చేసి, వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు, రోజువారీ ఉద్యోగాలు చేసుకునే వాళ్లే కదా, వాళ్ళని ఎందుకు ఇంత టెర్రరైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది నాకున్న ప్రశ్న. అలాగే సోదాలు పేరుతోటి మొత్తం స్టాఫ్ని ఇచ్చేయటం, ఇదంతా కూడా కొంచెం నాకు ఇబ్బంది అనిపించి సంఘీభావం తెలపటం నాకు ధర్మం.